ने आज मेरे को फैमिली को बाहर लेके जाने का, रोज नया नया मैं उसको एक्सक्यूज बोलता था, वो ठीक है बोल के छोड़ देता था। अभी एक दिन ऐसा आ गया कि मेरा सब एक्सक्यूज खत्म हो गया, फिर मैं उसको आई स्टार्टेड अवॉइडिंग हिम। मेरे बीवी को बोलता था, अरे बुड्ढे का फोन होगा ना मेरे को मत देना। वो मेरी बीवी काय की सुनती है, वो मेरे को चिपका देती है, गणेश का बात कर। अभी मैं बोला यार ये बुड्ढा पीछा नहीं छोड़ेगा। फिर कभी कभी मैं खाली उसका फॉलो को कंटाल के मीटिंग को जाना चालू कर दिया कि अरे गया नहीं तो ये बुड्ढा पकाएगा, उससे अच्छा बेटर है मीटिंग को जाता हूँ। तो मैं मीटिंग को जाना चालू कर दिया, और मीटिंग को जाना चालू करने के बाद में धीरे 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 मेरे दोस्त हो गए और मैं शराब से दूर हो गया। जैसे मैं दारू पीना बंद किया वैसे उसका फोन आना बंद हो गया। ये मेरे को सस्पेंस था बहुत टाइम तक कि लफड़ा क्या है ये। इन द ओल्डन डेज द ओल्ड टाइमर्स यूज्ड टू कीप अ लिटिल ब्लैक बुक। उसमें आने वाला हर एक मेंबर जो रहता है उसका नाम और नंबर लिखा जाता था, एंड दैट बुक यूज्ड टू बी गिवन टू द ओल्ड टाइमर फॉर फॉलो अप। तो उसका काम क्या, उसके हाथ में जो 10-12 नंबर है जो बेवड़े अभी तक पी रहे, एवरी डे रिलीजियसली वो 10 लोगों को फोन करेगा और मीटिंग को आता है क्या पूछने का। दूसरा जन दूसरे 10 को करेगा, तीसरा जन तीसरे 10 को करेगा, चौथा जन चौथे 10 को करेगा। ऐसा मिलकर 40-40, 50-50 लोगों को रोज के फोन जाते थे, मीटिंग को आने वाला है ना, मीटिंग को आने वाला है ना, मीटिंग को आने वाला है ना। कंटाल के एक ना एक दिन तो मैं कमजोर अवस्था में पकड़ा जाता हूं, और वो दिन मेरा मीटिंग का पहला दिन शुरुआत होता है सोबराइटी का। व्हाट अ सिंपल येट फोकस्ड येट डायरेक्टेड एफर्ट, सिंगलनेस ऑफ पर्पस। कुछ भी दूसरा कोई भी हेतु नहीं है, एक ही हेतु है, ये शराबी को शराब से दूर करने का है, तो इसको ये मीटिंग में लाना पड़ेगा, पीरियड। ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. మొదట్లో మీటింగ్ కి బార్ కి మీటింగ్ కి బార్ కి మీటింగ్ కి బార్ కి తిరుగుతున్న రోజుల్లో ఒక ఓల్డ్ టైమర్ ఉండేవాడు. ప్రతిరోజు కంపల్సరీగా ఫోన్ చేసి మీటింగ్కి వస్తావా, లేదు నాకు పని ఉంది పెట్టి, లేదు ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలి పెట్టి, సినిమాకి వెళ్ళాలి పెట్టి, ఒంట్లో బాగాలేదు పెట్టి, కానీ చేయడం మాత్రం మానేవాడు కాదు. అలా చేస్తూనే ఉండవు. ఏంటంటే మొత్తానికి ఎలాగైతే మొత్తం అవాయిడ్ చేయడానికి భార్యకి ఇచ్చేవట, ముసలోడితో మాట్లాడి బురద తినేస్తాడు ముసలోడు అని చెప్పేసి కింద పడి మీద పడి ఆయన బాధపడలేక ఒక రోజు మీటింగ్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 2వ రోజు 3వ రోజు నెమ్మదిగా మీటింగ్ అలవాటు అయిపోయింది, మానేశాడు, వచ్చాడు. ఫోన్ రావడం ఆగిపోయింది. అర్థం అవ్వలేట, ఈ అబ్బో రానంతసేపు ఈ ముసలోడు ఫోన్ చేసి బుర్ర తిన్నాడు, వచ్చిన తర్వాత ఫోన్ చేయడండి. అంటే దాంట్లో రహస్యం ఏంటో, ఇది వరకు ఓల్డ్ టైమర్స్ చిన్న బ్లాక్ బుక్ మెయింటైన్ చేశారు. దాంట్లో ఏంటో ఒకసారి వచ్చి మళ్ళీ రాకుండా ఇంకా తాగుడు ఆ పని మిత్రులు అందరూ ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఈ ఓల్డ్ టైమర్లు అందరూ వాళ్ళకి ఒకటే పని, వాళ్ళు ఇటు అటు వెళ్ళిపోలేరు, పెద్దవాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉంది, ఫోన్ పెట్టుకుని 10 మంది మెంబర్లకు ఫోన్ చేయడం. మీటింగ్ వస్తావా రావా, వస్తావా రావా, వస్తావా రావా. ఆ రోజు మీటింగ్ దగ్గర దరిదాపులో ఉన్న వాళ్ళందరికీ ఆ 10 మందికో 15 మందికో ఫోన్ చేయడం పని. వాడు మీటింగ్ వచ్చేసి ఆగిపోయాడు, ఇంకోటి ఫోన్ అక్కర్లేదు, ఆ నెంబర్ కొట్టేస్తాడు, ఎదర్ నెంబర్ కొత్త ఎత్తుక్కుంటారు. సో సింగిల్నెస్ ఆఫ్ పర్పస్ ఏంటి, ఈ తాగుబోతోండి తాగుడు నుంచి పట్టుకెళ్ళి మీటింగ్లో పడేయి, మీటింగ్లో పడేసిన తర్వాత మీటింగ్లో మెసేజ్ చూసుకుంటాడు, అంతే వాళ్ళ పని. ఆ సింగిల్నెస్ ఆఫ్ పర్పస్లో ఎగ్జాంపుల్ ఎదురుకుండా మన ఎదురుకుండా కూర్చుని ఉన్నాడు. బికాస్ ఆఫ్ ద సింగిల్నెస్ ఆఫ్ పర్పస్ ఆ బాధ భరించలేక ఈ ముసలోడు వదలరా బాబు అని చెప్పి మీటింగ్ చేసినాడు. ఇవాళ రోజున 25 ఏళ్ళు సోబరైటీ కేసు చూస్తున్నాడు. అది అంచేత ప్రైమరీ పర్పస్ ఏంటి, మనం సఫర్ అవుతున్న ఆల్కహాలిక్కి మెసేజ్ క్యారీ చేయడమే గ్రూప్ యొక్క ప్రధాన లక్ష్యం. మనల్ని సోబర్గా ఉంచడం కాదు, మనం అయిపోయాం, మన కోసం వెళ్ళటం లేదు, మనం వెళ్తుంది కొత్త సభ్యుడి కోసం వెళ్తున్నాం. కొత్తవాడు ఉంటే అక్కడ ఒక తాగుబోతు ఉండాలి, మెసేజ్ ఇవ్వడానికి ఒకడు ఉండాలి. కాబట్టి మనం మీటింగ్లో ఉన్నాం తప్పితే మిగతాదంతా మనం మీటింగ్లో వచ్చే బోనసే. ప్రధాన లక్ష్యం మాత్రం కొత్తవాడికి మెసేజ్ ఇవ్వడమే. सो कल हम लोग एक मेरे दोस्त के ट्रीटमेंट सेंटर में गए थे। अभी पहले तो था वो अल्कोहलिक, तो उसने ट्रीटमेंट सेंटर चालू किया तो खाली शराबियों के लिए चालू किया। धीरे 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 उसको रियलाइज हुआ कि जो भी शराबी आता है उसको मैरिटल प्रॉब्लम रहता ही है, उसका बीवी के साथ बनता ही नहीं है, तो उसने मैरिज काउंसलिंग भी चालू कर दिया। अभी धीरे धीरे समझ में आया कि उसके जो बच्चे हैं वो तो नाराज रहते ही है, वो तो एलाटीन जैसा उनका डिस्टर्ब लाइफ रहता ही है, तो उसने चाइल्ड काउंसलिंग भी चालू कर दिया। फिर उसको समझ में आया कि अरे अल्कोहलिक्स को मेंटल प्रॉब्लम्स भी रहते हैं, स्किज़ोफ्रेनिया वगैरह रहता है, तो उसने मेंटल क्लिनिक भी चालू कर दिया।
फिर उसको समझ में आया कि देर आर पीपल हु हैव अदर प्रॉब्लम्स फ्रॉम ड्रिंकिंग, ड्रिंकिंग के अलावा भी लोगों को प्रॉब्लम है, तो उसने वो भी काउंसलिंग चालू कर दिया, फैमिली काउंसलिंग चालू कर दिया, मैरिटल काउंसलिंग चालू कर दिया, अलग अलग टाइप का 50 टाइप का चीज कर रहा था। एट द एंड ऑफ द डे मैंने उसको पूछा कि भाई तेरे पास कितना सब मिला मुला के पेशेंट्स एडमिटेड है? तो सब मिला मुला के बोलता है 16 पेशेंट एडमिटेड है। व्हाट इज द पर्पज ऑफ डूइंग सो मेनी थिंग्स? इफ यू ट्राई टू डू टू मेनी थिंग्स यू विल नॉट बी गुड एट एनी वन थिंग। आवर ट्रेडिशन, अपना किताब में एक एग्जाम्पल दिया हुआ है कि अगर एखादा डॉक्टर है, एखादा सर्जन है, उसको एखादा पढ़ाई किया उसने, फिर मास्टर सर्जरी किया, फिर सुपर सर्जरी किया, और वो स्पेशलाइज बनता है कि भाई कैंसर के ऑपरेशन का ये जो है ना, लीवर का कैंसर में ये परफेक्ट डॉक्टर है। अगर वो परफेक्ट डॉक्टर बन गया तो उसने डेंटिस्ट्री का काम और वो सरदर्द का काम लेना चाहिए क्या हाथ में? नहीं। अगर वो करेगा तो इट विल बी द बिगेस्ट इनजस्टिस ऑन हिमसेल्फ एज वेल एज द कम्युनिटी। ही शुड गिव हिज स्किल एंटायरली फॉर द पर्पज ऑफ लिवर सर्जरी ओनली। सिंगलनेस ऑफ पर्पज इज लाइक दैट। हमको क्या आता है? हमको खुद को शराब से दूर रहने को आता है, और दूसरा शराबी जो शराब से दूर होने का प्रयास कर रहा है उसको मदद करने को आता है। लेट अस स्टिक ओनली टू दिस इज द మెసేజ్। దాంట్లో ఉన్నది ఏంటంటే మనం వేరే విషయాల గురించి దృష్టి పెట్టుకోకుండా, వేరే విషయాలు దేని గురించి మనం బేసిక్ ఏంటంటే, నేను ఇప్పుడు 1-4 సార్లు చెప్పేది ఏంటంటే, మనం ఆల్కహాల్ నుంచి ఇవాళ చచ్చి కష్టపడి మనకు ఓల్డ్ టైమర్స్ అయితేనే ఏదైనా మెసేజ్ ఇచ్చి ఈ బుక్ వల్ల అయితేనే మనం ఆల్కహాల్ నుంచి దూరంగా ఉండడం మనకు తెలుసు ఇవాళ. అలాగే మనం ఏం చేయగలం? ఆల్కహాల్ నుంచి దూరంగా ఎలా ఉండాలో చెప్పగలం. మనకి ఇంకేమీ తెలీదు. మనం వాళ్ళకి కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వలేము, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వలేము, చైల్డ్ కౌన్సిలింగ్ ఇవ్వలేము. వాళ్ళ సంబంధ బాంధవ్యాలు ఎలా చేసుకోవాలో స్టెప్ వర్క్ చేస్తే స్టెప్స్లో ఉంది, ఎలా అది చేస్తే ఇవన్నీ మెరుగుపడతాయి. కానీ దాన్ని డైరెక్ట్గా కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనం సరిపోం. అలాగే తాగుడు కాక మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు లేదుగా. మనం చెప్తాడికి మనకేమైనా తెలిస్తే కదా చెప్పడానికి. అంచేత ఏంటంటే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసిన రోజున మన ప్రధాన కర్తవ్యాన్ని మనం మర్చిపోతాం. ఎలా అయితే సూపర్ స్పెషలిస్ట్ అయ్యింది, క్యాన్సర్ స్పెషలిస్టు లేకపోతే న్యూరాలజీ స్పెషలిస్టు వచ్చి మామూలు వైద్యం చేయడం ఎలా చెయ్యడో, రాక కాదు, మొదట్లో అది అయిన తర్వాతే సూపర్ స్పెషలిస్ట్ అవుతాడు. కానీ ఇవాళ రోజున మనకి తెలిసిందేంటి, ఆల్కహాల్ నుంచి ఈ రోజుకి నేను దూరంగా ఉండగలను, ఇంకొక వ్యక్తి మాట వింటే కనుక మెసేజ్ ఇచ్చి ఒకరోజు దూరంగా ఎలా ఉండగలవు, ఇంకొకటికి మెసేజ్ ఇవ్వగలం. అదొక్కటే మన ప్రైమరీ పర్పస్. మన గ్రూప్ యొక్క ప్రధాన కర్తవ్యం అంతవరకు ఉన్నంత వరకు గ్రూపు బాగుంటుంది, వృద్ధి చెందుతుంది. వేరే విషయాల మీద దేశాన్ని ఉద్ధరిద్దాం, గ్రామాన్ని ఉద్ధరిద్దాం, నగరాన్ని ఉద్ధరిద్దాం, ఇవన్నీ ఉద్ధరిద్దాం పెట్టుకుంటే ఏం ఉద్ధరించాం, మనం బార్లో ఉద్ధరింపబడతాం. అదే జరిగేది. అదండి సంగతి. हमारे एक जीएसओ के जनरल मैनेजर ग्रेग एम करके वो आए थे यहाँ पर इंडिया में, 2000 साल में आए थे, 2005 में भी आए थे। बाद में वो रिटायर हो गए और उन्होंने एक दूसरी ऑर्गेनाइजेशन ज्वाइन की विच ऑल्सो वर्क्स इन द फील्ड ऑफ अल्कोहलिज्म। और वो हमेशा वहां से लिखते थे कि इन अल्कोहलिक्स एनोनिमस the direction is so much simpler and clearer because there is only one objective. In any other organization, it is even difficult to visualize a single objective. They have so many objectives that they really can't perform a single objective. मुझे याद आ रहा है, बंबई में हमारे कुछ सीनियर मेंबर्स है, उनमें से एक बंदे ने काफी लीड लिया था। वो टाइम पे टाटा इंस्टीट्यूट ऑफ सोशल साइंस के कुछ ये जो ट्रेनीज जो रहते हैं, दे वांटेड टू डू अ प्रोजेक्ट। तो ये प्रोजेक्ट्स उन्होंने अपने एए के प्लेटफॉर्म पर किया था, एए मेंबर का किया था, and their findings were surprising. They realized that an average AA member, वो सोबर होने के बाद में उसको फाइनेंशियल स्टेबिलिटी आने को लगभग 1.5 साल लगता है. They even found out that there was so much of unhappiness and bitterness in the families of recovering alcoholics in the first few months that there were fights and unhappiness and deprivation of children and wives, etc. They also found out that the wives,
they required jobs because they were totally dependent on their husbands. They required jobs and they required protection because some of the alcoholics were violent. And they presented all these findings to us as the General Service Board. When they presented that, some of the members, some of the senior members of the fellowship, they felt, yeah, these are issues which need immediate attention. शराबी के बच्चों का क्या होगा? उनका एजुकेशन आधा अधूरा रह जाता है. और शराबियों की बीवियां, उनका क्या होगा? उनको नौकरी की जरूरत है. दे नीड टू बिकम इंडिपेंडेंट, दे नीड टू बिकम सेल्फ सपोर्टिंग ऑल्सो. इनको किसी ना किसी ने जॉब देने की जरूरत है. और शराबी अगर उसको जॉब नहीं है, उसको नौकरी पे से निकाल दिया गया है, तो ही नीड्स प्लेसमेंट असिस्टेंस. उसको नौकरी मिलने के लिए मदद की जानी चाहिए. अल्टीमेटली हम लोग इतने सारे हजारों में नंबर में, अभी मुंबई का देखो कि आप तो मुंबई में 8 से 10 हजार मेंबर्स है और उनमें से कई सारे काफी अच्छी पोजीशंस पे. तो अगर हम एक दूसरे को मदद करेंगे तो सबको फटाफट नौकरियां लग जाएंगी. सो इट इज जस्ट अ सिंपल मैटर ऑफ अरेंजिंग ऑल दीज थिंग्स एंड वी विल फॉर्म अनदर ट्रस्ट which will not be an AA trust, which we will form another trust which will provide all these ancillary services. अभी ये करने के बाद वो आए मेरे पास कि पूछन तेरे को क्या लगता है, इसमें ट्रेडिशन का वायलेशन है क्या? है क्या इसमें ट्रेडिशन का वायलेशन? कौन सी ट्रेडिशन का वायलेशन है? वो तो आगे सिंपल सिंगलनेस ऑफ पर्पस. यार प्राइमरी पर्पस अपना क्या है? What are we good at? We are good at not drinking and helping another person not drink. Period. There is nothing more we do and nothing less. We stick to this alone. No matter how good the intentions, no matter how good the desire to help, that is not what AA does. ఇలాగే కొన్ని రోజుల క్రితం ఆయన ట్రస్టీగా ఉన్నప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ వాళ్ళు మన మీద సర్వే చేసి మన వ్యవహారం ఏంటి, మన సినిమా ఏంటి, మనం ఎంత ఉద్ధరిస్తున్నాం మన ఫ్యామిలీని, మన పిల్లల పరిస్థితి ఏంటి, మొత్తం అంతా సర్వే చేసి ఒక కొత్తగా రికవరీలోకి వచ్చిన ఆల్కహాలిక్ కొద్దిగా ఆర్థిక స్వస్థత చేకూరడానికి 1.5 years పడుతుంది. అలాగే పిల్లల్లో అయితేనేమి, భార్యలో అయితే వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఆల్కహాలిక్ కుటుంబంలో ఆల్కహాలిక్ భార్యలకు ఉద్యోగాలు కావాలి, పిల్లలకి స్కూలింగ్ అది సరిగా లేదు. ఇదంతా సర్వే చేసి ఫైండింగ్స్ మళ్ళీ మనకే ఇచ్చారు. ఇచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే ఒక ట్రస్ట్ పెడదాం, ట్రస్ట్లో పిల్లల యొక్క ఎడ్యుకేషన్ చూద్దాం, అలాగే ఆల్కహాలిక్స్ భార్యలు వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, అంచేత వాళ్ళ ఉద్యోగాలు ఇప్పిద్దాం. అలాగే ఆల్కహాలిక్స్ కూడా మన దగ్గర చాలా మంది ఉన్నారు కాబట్టి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటే వీళ్ళందరూ తొందరగా ఆర్థిక స్వస్థత చేకూరుతుంది. ఏం చేద్దాం అని చెప్పి మొత్తం అంతా చేసుకుని ఇదే చేద్దామని చెప్పి చొక్కాలు మార్చుకుని అడిగినప్పుడు భూషణ్ చెప్పింది ఏంటంటే, ట్రెడిషన్స్ వైలేట్ చేస్తున్నామంటే అవును చేస్తున్నాం. ఎక్కడ? మన ప్రధాన లక్ష్యం ఇంకనూ బాధపడుతున్న ఆల్కహాలిక్కి మెసేజ్ ఇవ్వడమే. మనకు తెలిసింది అది, మనకు మిగతా తెలియదు సార్. ఉన్నమాట ఏంటంటే మనకు మిగతా తెలియదు. తెలియని దాంట్లో వేలు పెట్టి గోక్కుని అది చేత తగలొప్పి ముందు తెలిసింది కూడా తగలేసిన బదులు అది వద్దని చెప్పి ఆపి ఈ రోజుకి కూడా అదేదవుతుంది. మనం ఇవ్వాల్సింది ఏంటంటే మెసేజ్ క్యారీ చేయడమే. మనం ఒక ఆల్కహాలిక్ని సోబర్ కూడా చేయలేము, వాడికి మెసేజ్ ఇవ్వగలం అంతే, అంతకంటే వేరే లేదు. ఆ ప్రధాన లక్ష్యం గుర్తున్నంతసేపు వీఆర్ సేఫ్. ఇక్కడ మిత్రుడు చిన్న క్వశ్చన్ అడిగాడు, ఆయన్ని అడగమని చెప్తున్నాను. సార్ ఏమీ లేదు సార్, ఎన్ని సంవత్సరాలు సోబర్గా ఉంటే సర్వీస్ చేయడానికి పనికొస్తాడు? What is the qualification for doing service? कितने साल की सोबरिटी चाहिए? जब भी बिल डब्ल्यू बॉब को मैसेज देने को गया तो बिल कितने सोबर था? बिल डब्ल्यू जब भी बॉब को मैसेज देने को गया तो when Bill W went to give message to Bob, that time Bill was only 3 months sober. Okay, but he gave his first message, and when Bob went to give his first message, it was on the 3rd day of his sobriety. Okay, so there is no time set to serve in group level. Okay, but there is a recommended service period for variety of service positions. Let me tell you, if you start your service today, you for the next 25 years of your sobriety will be holding various positions. First of all, in Mumbai, at least we follow that till the time you complete 1 year, you don't get to serve as the group secretary. So, पहला साल पूरा होने तक आपको खाली चाय बांटना, ब्लैक बोर्ड लिखना,
लिटरेचर का स्टॉक रखना, ऐसे ही सेवा आप कर सकते हो. यू कैन नॉट कंडक्ट मीटिंग्स. So 1 year goes in that. After that, you can serve as a secretary for 1 year. So that is 2 years. Then you serve in our group. You can become a treasurer of the group after 2 years sobriety. So you can become a treasurer, that is 3 years. After that, you can qualify to become an IGR. Because IGR बनने के लिए minimum 2 years लगते हैं. So आप अगर IGR बनते हो treasurer बनने के बाद में, तो 2 साल की IGR की term है, तो that becomes 5 years. आपकी 5 साल की सोबराइटी के बाद में यू क्वालिफाई टू बिकम अ GSR, और हमारे इधर राज्य सेवा समिति, महाराष्ट्र राज्य स्टेट कमिटी is there. So you qualify to be a GSR after 3 years of your sobriety. So you can serve as a GSR for 2 years. So you become 7 years. That means you become your area's representative to the state committee. So that way you become 7 years. Then you can become a conference delegate. You become a delegate for 3 years. So you complete 10 years. By the time you become 10 years, you can become a trustee, and you will be a trustee for 5 years. So you become 15 years. After trusteeship, you can become a Asia Oceania delegate. The whole world of Alcoholics Anonymous is divided into 7 continents. The first continent is the United States and Canada, which is known as the senior GSO. The second continent is the non-English speaking US. That is the Brazil and the Perus and the Chilis and the Mexicos, all the bottom countries of US. That is the second continent. The third continent is the English speaking Europe. The fourth continent is the non-English speaking. The fifth continent is the underdeveloped Africa. वो जो सब जो भूखे नंगे उपासी सब जो लोग रहते वो that part of Africa. The sixth continent is the English speaking Africa, and the seventh continent is the Asia Oceania zone, which starts from the Middle East and ends at Australia. There are total of 57 countries in the Asia Oceania zone, out of which India is also one. So you become a Asia Oceania delegate for a period of 4 years, and thereafter you can become a world service delegate. Today in the world of Alcoholics Anonymous, there are 40 countries with independent general service officers. So they are 40 GSOs. Rest of the countries, rest of the 143 countries take direct help either from United States or from Australia. So this is the length and spread of Alcoholics Anonymous. So you can become a world service delegate for a term of 4 years. All put together. In between, you can become committee bearers on the state committee. You can become a chairman, treasurer, PI chairman, or secretary of a state committee. So I missed out those 2 years. So all put together, from the day you stop drinking till 25 years of your sobriety, you can serve non-stop on various service positions. దానికి సమాధానం వచ్చేసింది కదా. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, మీరు ఫెలోషిప్లోకి వచ్చిన మన్నాటి నుంచి మీరు సర్వీస్ చేయడానికి క్వాలిఫై. మీరు సూపర్గా ఇవాళ మానేస్తే రేపటి నుంచి మీరు సర్వీస్ చేయడానికి ఎలిజిబుల్. దానికి వేరే ఎలిజిబిలిటీ లేదు. కానీ వేరియస్ పొజిషన్స్ రావాలి. సర్వీస్ పొజిషన్తో రాడండి. సర్వీస్కి పొజిషన్స్కి చూసుకోండి. ఒక సర్వీస్ పొజిషన్ ఉంటే దానికి పొజిషన్కి క్వాలిఫికేషన్ ఉండొచ్చు. సర్వీస్ చేయడానికి క్వాలిఫికేషన్ ఇవాళ మీరు సూపర్గా ఉన్నారా లేదా, సర్వీస్ చేయాలని మీకు కోరిక ఉందా లేదా, ఈ రెండే. పొజిషన్ అయిపోగానే సర్వీస్ కూడా అయిపోదు. సర్వీస్ కంటిన్యూ అవుతుంది. పొజిషన్లో మనం రొటేట్ అవుతాం. ఎందుకంటే మనకు కొమ్ములు రాకూడదు, ఇంకోటికి ఛాన్స్ ఇవ్వాలి. కాబట్టి మనం ప్రశాంతంగా పక్కకు తప్పుకుని మామూలుగా ఫ్రీడమ్తో మనం సర్వీస్ చేసుకుని ఉంటాం. ఇంకొక వాళ్ళు వచ్చి మన ఈ దేంట్లో చేసుకుంటారు. ఏ పొజిషన్ అయినా సరే ప్రిన్సిపల్ ఆఫ్ రొటేషన్ అందుకే పెట్టారు. అంచేత సర్వీస్ చేయడానికి వచ్చిన ప్రతి సభ్యుడికి హక్కు ఉంది, దాంట్లో అనుమానం లేదు. ఇక్కడితోటి ఇంకా కానిద్దామండి, ఎందుకంటే ఇప్పటికే కొద్దిగా 10 నిమిషాలు అన్నాం, అప్పుడు 20 నిమిషాలు లేట్ అయిపోయినట్టుంది. సరే, ఈ కొత్త గ్రూపుల నుంచి వచ్చిన ఈ చిత్తూరు, అనంతపూరు, కడప వీరు అయిపోయాక ఉండండి సార్, మీరు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నెల్లూరు, నంద్యాల, ఇక్కడి నుంచి సత్తెనపల్లి. ఓకే సార్, ప్రార్థన చేద్దాం. దేవా, నేను మార్చలేని విషయంలోను అంగీకరించుటకు, నాకు ప్రశాంతతను మార్చగలిగిన విషయములను మార్చుకొనుటకు ధైర్యంని మరియు పైరెంటికి గల తేడా తెలుసుకొను
వివేకముని. థ్యాంక్ యూ సార్. అయ్యా మిత్రులందరూ మన కన్వెన్షన్ కమిటీ సభ్యులందరూ వచ్చి ఉన్నారు. కొద్దిగా కన్వెన్షన్ గురించి మాట్లాడడానికి ఒక అరగంటలో ఇక్కడే సమావేశం అవుదామండి. ఇష్టాగోష్ఠిగా ఒక గంట సేపు చర్చించుకుందాం. ఎందుకంటే ఎదరన్నది పెద్ద కార్యక్రమం, దేశం మొత్తం నుంచి జనాలు వస్తున్నారు, ఏది చేయాలి ఏమిటని. అది అయ్యిందని వేరే ప్రోగ్రాంలు పెట్టుకోకుండా, సినిమాలు డ్యాన్సులు పెట్టుకోకుండా దయచేసి అందరినీ ఉండవలసిందిగా ప్రార్థన. ఒక్క అరగంటలో కరెక్ట్ 7 o'clock ఇక్కడ సమావేశం అయితే ఒక గంట సేపు అవసరం ఉంటుందండి అందరికి. థ్యాంక్ యూ. అన్ని గ్రూపుల బాధ్యులు ఉండండి సార్, దయచేసి అన్ని గ్రూపుల బాధ్యులు. కొత్త గ్రూపుల వాళ్ళు కూడా చెప్పామండి, కొత్త గ్రూపుల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉండండి సార్.